యంగ్ యమ ఎరగేసుకో యమ పోటుగా సీటుకే ఎరవేసుకో మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. అంటే వైకల్యం అనేది కాదు, వైఫల్యానికి వైకల్యం కారణం కాకూడదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు అని చెప్పాను నేను. 100% సంతృప్తి ఉన్న పాట వచ్చిందనుకోండి, అదే నా ఆఖరి పాట. ఒక లిరిక్ రైటర్కి ఎవరి నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది? ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళ నుంచి. లిరిక్ రైటర్ అనే ఒక అర్భకుడి మీద మిగతా వాళ్ళందరూ ఎక్కే సంస్కృతి ఎక్కువైతే. అంటే డబ్బులు కట్టి ఒక ఆడియన్స్ మూవీ చూసినప్పుడు వాడు బహిరంగంగా విమర్శిస్తే తప్పేమంటారు? తప్పే కదా, ఎందుకంటే నీకు విమర్శించడానికి ఆ 24 క్రాఫ్ట్ మీద ఒక పూర్తి అవగాహన ఉండాలి. కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు విహెచ్పి వాళ్ళు కండక్ట్ చేసిన హైందవ మహాసభలో మీరు పాల్గొని ఇండస్ట్రీలో ఉండడము నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడెప్పుడో వచ్చిన మిగతా కర్ణుడి మీద తీసిన సినిమాల నుంచి ఇప్పటి కల్కి వరకు కర్ణుడి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనానికి సిగ్గుపడుతుందని చెప్పారు. అంటే సమస్య దాంతో ఫారిన్ ఇన్వేషన్స్ అయినప్పటి నుంచే ఈ సమస్యలు వస్తున్నాయి. దాని ముందు దేశం అంతా యూనిఫైడ్గానే ఉంది, ఏ రకమైన విభజనలు లేవు, కులపరంగా మతం పరంగా అన్నారు. కులం అన్న పదం చూపెట్టండి ఎక్కడైనా. వర్ణ సిస్టమ్ ఉండే కదా. వర్ణం కులం కాదు కదా. 4 వర్ణాలు ఉన్నాయి. ఆ వర్ణాలు కూడా చేసే పనిని బట్టి చెప్పారు కానీ పుట్టుకుని బట్టి చెప్పలేదు. అనంత శ్రీరామ్ గారికి చాదస్తం చాలా ఎక్కువ, అంత అవుట్డేటెడ్ ఫిలాసఫీ మాట్లాడుతుంటారని కూడా కొంతమంది అంటుంటారు. మనిషికో అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయం చెప్పడానికి యూట్యూబ్ ఉంటుంది. ఇతిహాసాల గురించి మాట్లాడినప్పుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ప్రశ్నించొద్దు అంటారా? ప్రమాణం చూపించి ప్రశ్నించండి అంతే.